అమావాస్య రోజు అస్సలు చేయకూడని పనులేమిటో మీకు తెలుసా? అమావాస్య రోజు ఏ పనులు చేయడం వల్ల దరిద్రాన్ని పొందుతామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమావాస్య రోజున సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్ర హేతువు, అంటే దరిద్రాన్ని కలిగిస్తుంది. కాబట్టి సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి. అలాగే అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది. తలస్నానం అంటే తల మీద నీళ్లు వేసుకొని స్నానం చేయాలి. షాంపూలు లాంటివి పెట్టుకొని తలస్నానం చేయకూడదు. కాబట్టి అమావాస్య రోజు తలస్నానం చేయాలి, లేకపోతే దరిద్రం కలుగుతుంది. అమావాస్య రోజున గడ్డం గీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోళ్ళు తీయడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే ఆ రోజున కొత్త బట్టల్ని కట్టుకోవడం దరిద్రాన్ని సూచిస్తుంది. అసలు బట్టకి ఆ రోజు పసుపు పెట్టకూడదని పెద్దలు చెబుతుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు. అదేవిధంగా అమావాస్య రోజున రాత్రి భోజనం చేయడం కూడా దరిద్ర హేతువే. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవాలి. అమావాస్య రోజున మధ్యాహ్నం పడుకోవడం కూడా దరిద్రమే అవుతుంది. అలాగే అమావాస్య రోజు ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య తలకు నూనె రాసుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది. అలాంటి పనుల్ని అస్సలు చేయకండి. అమావాస్య రోజున పితృదేవతల్ని నమస్కరించకపోవడం, లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువే. ఈ రోజున కొత్త పనుల్ని మొదలు పెట్టకూడదు. కాబట్టి జాగ్రత్తగా వీటిని పాటిస్తే దరిద్ర దేవత యొక్క అనుగ్రహం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.